సినిమా ఎఫెక్ట్ చేసిందా? సో నెగటివ్ ఉంటేనే సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది. నెగిటివ్ 10% ఉంటే దాన్ని 40% చేస్తున్నారు. సో సర్వేత్రంలో కంప్లైంట్ ఇచ్చి ఎవరు దాని వెనుకున్న ఫ్యాన్స్ ఎవరు లేకపోతే ఇట్లాంటివన్నీ షార్ట్అవుట్ చేసుకోవచ్చు. అంత ఓపిక ఎవరికి ఉందండి? మనకి పని అది కాదు కదా. VPN అనేది ఫోన్లో ఆన్ చేస్తే ఇక్కడ కూర్చొని మనం ఎక్కడైనా క్రైమ్ చేయొచ్చు. దట్ ఈస్ అ బేసిక్ థింగ్ ఆన్ ఎనీ ఫోన్. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ అండ్ నాకు ఎక్కువ పనులు ఉన్నాయి. అవన్నీ పట్టు కూర్చుంటే మెయిన్ స్ట్రీమ్ వదిలేయాల్సి వస్తుంది. ప్రిన్సిపల్ సార్, ఓ మై గాడ్, చేయండి సార్. జూనియర్ ఎన్టీఆర్ మీకు ఒక ఫాలోయింగ్ ఇమేజ్ ఒక పేరు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీరు ఆ లీగ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందండి సార్? జనతా గ్యారేజ్ అనే సినిమా ఫిలిం నగర్లో, అంటే జనతా గ్యారేజ్ అనే సినిమా జరుగుతున్నప్పుడు ఫిలిం నగర్లో ఒక పలానా ప్లేస్లో టీం అందరూ కలిసి అక్కడ ఒక గ్యాదరింగ్ నడుస్తుంది, టీం గ్యాదరింగ్. అది నా ఫ్రెండ్ ప్లేస్, అది నా ఫ్రెండ్ రెస్టారెంట్. నేను నా సొంత ఫ్రెండ్ని, నాకు చాలా ఇష్టం, ఒక్క ఫోటో ఇప్పి అంటే, ఈరోజు నా కస్టమర్ రా, నువ్వు నా ఫ్రెండ్ కాకపోతే నేను నీకు ఫోటో ఇప్పి అన్నాడు. నేను అయినా బాల్కన్లో కొరటాల శివ గారితో గట్టి మాట్లాడుతుంటే ఆ పక్క రోడ్లో బైక్ ఆపుకొని అట్లా నిల్చొని ఆయన మాటలు విన్నా 2-3 గంటలు. ఆయన నాకు ఎంత ఇష్టం అంటే ఆయన ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటా. అండ్ ఆయన నన్ను చూసి గర్వపడేలాగా నేను ఎదగాలంటే విశ్వక్సేన్కి పేరు రావాలని ఆయన అనుకుంటాడు. నేను చెప్తా ఆయన మెంటాలిటీ ఎట్లుంటాడు అంటే విశ్వక్సేన్ లాగా ఎదగాలనుకుంటాడు, కానీ విశ్వక్సేన్ నాలాగా యాక్టింగ్ చేయాలని ఆయన అనుకోడు. సో నేను కూడా అది చేయాలి. నేను లీగ్లోకి వెళ్తానని అడిగాను, కానీ ఆయనలో మీరు తయారవుతారని. లీగ్లోకి వెళ్తే ఆబ్వియస్ దానికే వచ్చిన ఇండస్ట్రీకి. అదే కంటిన్యూ చేద్దాం. మీ అందరూ ఒకళ్ళే వచ్చి సినిమా చూస్తున్నారు, ఇంట్లో వాళ్ళందరూ వచ్చి సినిమా చూస్తారని నా ఆశ అంతే. వేణుగోపాల్ గారు, ఇంట్లో అందరికీ మీరు లేదు ఈసారి 600 వచ్చిన 2 స్క్రీన్లు ఇవ్వండి అందరికి. అదేంటండి రివ్యూర్ సినిమా, ఇప్పుడు మీరు రివ్యూ రాయాలా? కానీ నేను చెప్పేదండి, మీరు రివ్యూ రాయాలా? టికెట్ కొనుక్కునే సినిమా చూసి రాయండి. నేను ఇస్తే టికెట్ చూసి రాయటం ఎందుకు? నేను ఫ్యామిలీస్ అందరికి చూపిస్తాను, నా ఇష్టం అండి. నేను నా మీడియా, ఇప్పుడు దిస్ ఇండస్ట్రీస్ కోఎగ్జిస్ట్ అవ్వాలి, అందరం మీడియా కూడా ఒక పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ నాకు. సో ఆ మీడియా ఫ్యామిలీస్తో వచ్చి ఒక వీకెండ్ సాటర్డే ఈవినింగ్ సినిమా చూడాలని నా కోరిక అంతే. మీకు ఇష్టం మీరు రామాకండి. నేను ఒక రిక్వెస్ట్ చేయొచ్చా అన్న? నేను ఒక రిక్వెస్ట్ చేయొచ్చా అక్క? ఒక్క రిక్వెస్ట్ ఐ వాంట్ టు బ్రేక్ ద ప్యాటర్న్. పెద్ద హెల్ప్ ఏం కాదు, మీ మీడియా వాళ్ళందరినీ అడుగుతున్నాను, మీరు అందరు కలిసి ఒక స్క్రీన్ చూడకుండా ఈసారి ఏం చేద్దామంటే ప్యాటర్న్ బ్రేక్ చేసి ఒక ప్యాటర్న్ బ్రేక్ చేసి మీరు ఒక 33%గా డివైడ్ చేయండి. మీరు కొంతమంది కూర్చోండి, జనాలతో కూడా చూడరు. మీరు అందరూ కలిసి చాలాసార్లు మంచిగా ఉన్న సినిమా కూడా సైలెంట్గా చూస్తుంటే మాకు మనం ఏమైనా తప్పు చేసినామని అనిపిస్తుంటుంది అంతే. సో మీరు ఏం చేస్తారంటే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సింపుల్ అండి. ఇప్పుడు మీరు నాకు తెలుసు అందరూ వీళ్ళు ఎవరు సినిమా చూడకుండా ఆగరు కదా. నేను